బహుజన్ సమాజ్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. బీసీ సంఘాలను గుర్తుపెట్టుకోవాలా. టీడీపీ మేనిఫెస్టో నమ్మద్దండి. టీడీపీ మేనిఫెస్టోలో బీసీల్లో స్థానిక సంస్థలకి రిజర్వేషన్ అని చెప్పి ఉంది. అట్లనే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు ఇచ్చి ఆ ప్రతిపాదనట కేంద్రానికి పంపుతారట. అలాగే జనాభా తక్కువగా ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తారట. అంటే ఈ పదవులు ఇవ్వాలంటే కులాల లెక్కలు లేదే ఇవ్వటం కుదరదు. కులాల సెన్సెస్ చేయకుండా స్కిల్ సెన్సెస్ చేస్తే ఉపయోగం లేదు. స్కిల్ సెన్సెస్ ఈజ్ ఓన్లీ టు కిల్ క్యాస్ట్ సెన్సెస్. స్కిల్ సెన్సెస్ ఈజ్ ఓన్లీ టు కిల్ క్యాస్ట్ సెన్సెస్. అంటే స్కిల్ సెన్సెస్ అనే ప్రేరణ బీసీని తప్పుదారి పెట్టించింది. క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా ఈ రిజర్వేషన్ ఏమాత్రం ఇవ్వని దృష్టితోనే వీళ్ళు చేస్తున్నారు. రేపు చూడండి టీడీపీ మేనిఫెస్టో మరి అమలయ్యే పరిస్థితి కూడా ఉండదు. మీకు చూపిస్తాను. ఇవన్నీ జరిగాయి కావని నేను చెప్తున్నా. అందుకనే బీసీ సంఘాలు ఉద్యమించాలి. బీఎస్పీతో చేతులు కలపాలి. చేతులు కలిపి ఉద్యమాన్ని బీసీల యొక్క కోరికలు తీరే విధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచే మనం మొదలు పెడదాం. ఈ దీని మేనిఫెస్టోలో ఉన్న 2-3 విషయాలు మీకు చెప్తాను. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అన్నారు. 34% రిజర్వేషన్ ఇస్తే జీవో ఇస్తే రేపు కోర్టుకు వెళ్తే కోర్టు అడుగుతుంది సెన్సస్ చేశారా, సెన్సస్ డేటా ఇవ్వండి అని అడుగుతుంది. సెన్సస్ డేటా ఇవ్వండి అన్నప్పుడు వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి కొట్టేస్తారు. అప్పుడు మళ్ళీ మనకు వచ్చి ప్రభుత్వం ఏం చెప్తుంది, కోర్టు కొట్టేసింది కదా నేను ఇద్దాం అనుకున్నాను అని మసలు కన్నీళ్ళు అరుస్తారు. అట్లానే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తా అంటే అక్కడే అసలు ఫిట్టింగ్ ఉంది. కేంద్రానికి పంపిస్తా అంటే కేంద్రం చేస్తా. కేంద్రం హామీ లేకుండా నువ్వు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామే కదా, నేను తీసుకొస్తాను అని చెప్పాలా, నేను రిజర్వేషన్ మీకు ఇస్తాను అని చెప్పాలా. పంపిస్తాము అంటే పంపటమే. అది ఒక లెటర్ పోస్ట్లో వెళ్తుంది. అది దానికి జవాబేమీ ఉండదు. అక్కడ మోడీ గారు కూడా కూర్చుంటాడు. ఆయన వాళ్ళు కూడా క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా ఆ సమస్య మీద అట్లానే కూర్చుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సెస్ చేయమని ఉంది కాన్స్టిట్యూషన్లో. ఆ చేయని రాహుల్ గాంధీ ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఎందుకు? అధికారం లేదు కాబట్టి. ఇప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళకి స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ బీసీలను వంచడానికి, ఎస్సీలను వంచడానికి కాంగ్రెస్ మరొకసారి పదవిని చేపట్టడానికి ఈ భూస్వామ్య కులాలతో జట్టు కట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ చెప్పే ఓటకు మాటలు అదే దారిలో చంద్రబాబు నాయుడు మాటలు కూడా నడుస్తున్నాయి. ఆయన ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామి. అది ఎలా సాధ్యమో చెప్పండి. తక్కువ జనాభాని ఎలా నిర్ధారిస్తారు? సో ఏ రకమైన సైంటిఫిక్ ప్రాతిపదిక లేకుండా, శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా అవి చేసే పనులు కాదు. అందుకని నేను ప్రజలకి బీసీలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది గమనించాలా. మన ఎమ్మెల్యే సీట్ని బయట వాళ్ళు గుంజుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి కొప్పుల వెలమ కానీ లేకపోతే తూర్పు కాపు కానీ కాళింగ కులస్తులు కానీ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. లోకల్ బీసీలతో జతకట్టండి. లోకల్ వాళ్ళతో మీరు జతకట్టి బయట వాళ్ళతో మీరు పోరాటం చేయండి. రాజకీయ అధికారాన్ని మీతో పాటు మీ కింది కులాలకు కూడా పంచండి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యం ఉత్తరాంధ్రలో ఈ దోపిడీ తగ్గుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా బీసీ సంఘాలకి మేము చెప్పేది ఏంటంటే, పరంజ్యోతి గారు మా పార్టీ ప్రెసిడెంట్, అట్లాగే నా తరపు నుంచి, మా కార్యకర్తల తరపు నుంచి, మా నాయకుల తరపు నుంచి చెప్పేది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీకి బీసీ సంఘాలు జతకట్టి ఉద్యమ రూపం తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ బీసీ కులగణన చేసే విధంగా మనం ప్రయత్నిద్దాం. ఇది మా థ్యాంక్ యూ.